అమెరికా కొత్తగా విధించిన కఠిన ఆంక్షలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతీకార చర్యలకు దిగుతామని, అవసరమైతే సైనిక చర్యకు కూడా వెనకాడబోమని హెచ్చరించింది. అమెరికా చర్యలను ఎదుర్కొనేందుకు తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెన్సెంట్ ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్ పేరుతో కొత్త ఆంక్షల ప్యాకేజీని ప్రకటించారు. ఇరాన్ ఆర్థిక మూలాలను పూర్తిగా దెబ్బతీయడమే లక్ష్యంగా డిజిటల్ ఆస్తులు, టెక్నాలజీ, బంగారం, విమానయానం, నౌకా రవాణా వంటి కీలక రంగాలను ఈ ఆంక్షల పరిధిలోకి తీసుకువచ్చారు. ఇరాన్తో వ్యాపారం చేసే ఇతర దేశాలపై కూడా ద్వితీయ స్థాయి ఆంక్షలు ఉంటాయని హెచ్చరించడంతో పాటు 60కి పైగా వ్యక్తులు, కంపెనీలు, నౌకలపై ఆంక్షలు విధించారు. ఈ ప్రకటనపై ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదనీ జాహెద్ మాట్లాడుతూ అమెరికా ఆంక్షలను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని, ఇది ఆర్థిక ఉగ్రవాద దాడి అని మండిపడ్డారు. ఇకపై కేవలం రక్షణే కాకుండా ప్రతిఘటనా చర్యలుంటాయని హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మెహసెన్ రజాయ్ మరింత ఘాటుగా స్పందిస్తూ అమెరికాకు సహకరించే దేశాలు భూకంపం లాంటి ప్రతీకారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. హర్ముజ్ జలసంధి నుంచి చుక్క నూనె కూడా బయటకు వెళ్లనివ్వబోమని తేల్చి చెప్పారు. ఇరాన్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటే అమెరికా ఇంధన సరఫరా కేంద్రాలపై భారీ దెబ్బతీస్తామని రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ హెచ్చరించింది. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.